భారత రాజకీయాల్లో ఆయన ప్రసంగాల కంటే ఆయన వేసే వ్యూహాలే ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తాయి. जम्मू एंड कश्मीर के पीए को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए. क्या किसने 10 मिनट दिए मुझे? अब वहां बैठकर टाइम दोगे? मैं राहुल गांधी जी को चैलेंज देना चाहता हूं. हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया जाएगा. రాజకీయ విశ్లేషకులు ఆయన్ని ఆధునిక చాణక్యుడని పిలుస్తారు. కేవలం 13 ఏళ్ల వయసులో గోడలకు పోస్టర్లు అంటించే స్థాయి నుండి నేడు 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి హోంమంత్రిగా ఆయన ఎలా ఎదిగారు? షేర్ మార్కెట్ లెక్కలను రాజకీయాల్లో ఎలా వాడారు? మోదీతో ఆయనకున్న 40 ఏళ్ల స్నేహం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? జైలు శిక్ష అనుభవించిన ఒక నాయకుడు తిరిగి వచ్చి దేశాన్ని ఎలా శాసించాడు? అమిత్ షా అక్టోబర్ 22, 1964లో ముంబైలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి అనిల్ చంద్ర షా ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త. కానీ అమిత్ షా ఆలోచన విధానంపై అత్యంత ప్రభావం చూపింది ఆయన తల్లి కుసుంబెన్. ఆమె ఒక పక్కా గాంధేయవాది. ఆమె ద్వారానే షాకి క్రమశిక్షణ, ఖాదీ బట్టలు వేసుకోవడం అలవాటయ్యాయి. ఆయన రాజకీయ ప్రస్థానం పెద్ద పెద్ద స్టేజీల మీద మొదలవ్వలేదు. 1977లో తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వీధుల్లో పోస్టర్లు అంటించడంతో మొదలైంది. 1982లో ఏబీవీపీలో చేరిన ఆయన యువతను ఎలా ఆర్గనైజ్ చేయాలో అక్కడే నేర్చుకున్నారు. వ్యాపారం చూసుకోకుండా పాలిటిక్స్ ఎందుకని తండ్రి మందలించి ఇంట్లోంచి పంపించేసినా ఆయన వెనక్కి తగ్గలేదు. నిజానికి అమిత్ షా పాలిటిక్స్ లోకి రాకముందు ఒక స్టాక్ బ్రోకర్. షేర్ మార్కెట్ లో ఏ కంపెనీ షేర్లు తక్కువ ధరకు ఉన్నాయి, దేని మీద పెట్టుబడి పెడితే లాభం వస్తుంది అని ఎలా లెక్కలేస్తారో సరిగ్గా అదే బిజినెస్ థియరీని రాజకీయాల్లో అప్లై చేశారు. ఒక ఓటరును ఒక ఇన్వెస్టర్ గా చూశారు. ఆయన 1989లో అహ్మదాబాద్ సిటీ బీజేపీ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత 1997లో సర్కేజ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో పోటీ చేసి సుమారు 25,000 ఓట్ల మెజారిటీతో బంపర్ విక్టరీ సాధించారు. అక్కడే ఆయన వేసిన లెక్కలు చూసి ఢిల్లీ నాయకులకు ఈ కుర్రాడిలో ఏదో విషయం ఉందన్న విషయం అర్థమైంది. అమిత్ షా, నరేంద్ర మోదీల పరిచయం 1982లో జరిగింది. ఆ 40 ఏళ్ల స్నేహం ఎలా ఉంటుందంటే మోదీ గారు ఒక బ్యాట్స్మెన్ లాగా ముందుకు వెళ్లి షాట్లు కొడుతుంటే ఆయన వెనుక వికెట్లు పడకుండా చూసుకునే నమ్మకమైన కీపర్ అమిత్ షా. దీనికి అతిపెద్ద ఉదాహరణ 2002 గుజరాత్ అల్లర్ల సమయం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నప్పుడు కేంద్రంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం కూడా మోదీ పట్ల అసంతృప్తితో ఉన్నప్పుడు మోదీకి అండగా నిలబడింది. ఆయనకు చట్టపరమైన ఇబ్బందులు రాకుండా రాత్రింబవళ్లు ఫైల్స్ తయారు చేసి మోదీ రాజకీయ జీవితానికి ఒక రక్షణ కవచంలా నిలబడింది అమిత్ షాయే. రాజకీయాల్లో పైకి ఎదుగుతున్న ప్రతి నాయకుడికి ఒక చీకటి దశ వస్తోంది. అమిత్ షాకి కూడా వచ్చింది. ఒకవైపు సిబిఐ విచారణ కత్తిలా వేలాడుతున్న సమయంలోనే ఆయన జైలుకు వెళ్లడానికి సరిగ్గా 1 నెల ముందే తన తల్లి కన్ను మూయడం ఆయన జీవితంలో అతిపెద్ద విషాదం. ఆ వెంటనే 2010లో సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో అరెస్ట్, ఆ తర్వాత సుప్రీం కోర్టు విధించిన గుజరాత్ బహిష్కరణ ఆయన సొంత మనుషులు కూడా ఆయనకు దూరం అయ్యేలా చేశాయి. ఆ 2 ఏళ్ల పాటు ఆయన ఢిల్లీలోని గుజరాత్ భవన్ లో ఒక చిన్న గదికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఆయన ఏడుస్తూ కూర్చోలేదు. ఛత్రపతి శివాజీ, చాణక్యుడు లాంటి వాళ్ల చరిత్రలు చదువుతూ తనను తాను మరింత బలంగా మలుచుకున్నారు. ఆ కష్టకాలంలో ఆయన భార్య సోనాల్ షా ఆయనకు కొండంత అండగా నిలబడ్డారు. సుప్రీం కోర్టు నుండి క్లీన్ చిట్ వచ్చాక అమిత్ షా తిరిగి గుజరాత్ లో అడుగు పెట్టారు. ఇప్పుడు గుజరాత్ మాత్రమే కాదు, దేశం మొత్తం గెలవాలి అని మోదీకి మాట ఇచ్చారు. 2013 మోదీని ప్రధానిగా చేయాలంటే ఉత్తర్ ప్రదేశ్ గెలవడం అత్యంత ముఖ్యం. అమిత్ షాకి యూపీ బాధ్యతలు అప్పగించారు. అప్పుడు ఢిల్లీలోని పెద్ద పెద్ద జర్నలిస్టులు ఆయన్ని చూసి నవ్వారు. సరిగ్గా హిందీ కూడా రాని ఒక గుజరాతీ కులాలు, మతాల వారీగా చీలిపోయిన యూపీ రాజకీయాలను ఎలా శాసిస్తాడు అని హేళన చేశారు. కానీ అమిత్ షా లక్నో వెళ్లి కూర్చుని మాయ చేశారు. కుల సమీకరణాలు మార్చేశారు. పాత వాళ్లను పక్కన పెట్టి యువతకు టికెట్లు ఇచ్చారు. అన్నింటికీ మించి గుజరాత్ లో తాము ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన పన్నా ప్రముఖ్ అనే ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్ సిస్టమ్ ను యూపీలో భారీ స్థాయిలో అమలు చేశారు. అంటే ఓటరు లిస్టులోని ప్రతి పేజీకి ఒక ఇన్ఛార్జ్ ను పెట్టారు. దాదాపు 1,50,000 మందితో గ్రౌండ్ లెవెల్ ఆర్మీని రెడీ చేశారు. ఆ రిజల్ట్ ఏంటో 2014లో దేశం మొత్తం చూసింది. యూపీలోని 80 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 73 స్థానాలు కైవసం చేసుకోగా అందులో బీజేపీ ఒంటరిగా 71 స్థానాలు గెలుచుకుంది. ఆ ఒక్క దెబ్బతో అమిత్ షా అనే పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. పార్టీని దేశ నలుమూలలా విస్తరించారు. అస్సలు అవకాశం లేదు అనుకున్న ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అక్కడ శాంతిని నెలకొల్పి
వరుసగా ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఆయన జీవితంలో మరియు భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు ఒకటి ఉంది. అదే ఆగస్ట్ 5, 2019. ఎవరికి చిన్న అనుమానం కూడా రాకుండా నెలల తరబడి సీక్రెట్ గా ప్లాన్ చేసి కాశ్మీర్ కు ఉన్న స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370 ని రద్దు చేస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. కాశ్మీర్ కోసం మా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాం అని ఆయన పార్లమెంటులో గర్జించిన తీరు ప్రతి భారతీయుడికి గూస్ బంప్స్ తెప్పించింది. मैं जब जम्मू एंड कश्मीर बोलता हूँ, माननीय सदस्य, इसलिए एग्रेसिव हूँ कि जम्मू एंड कश्मीर के पीएको को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए। क्या बात कर रहे हो आप? एग्रेसिव होने की क्या बात कर रहे हो? जान दे देंगे इसके लिए। ఆ తర్వాత కాశ్మీర్ లో ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా ఆయన కంట్రోల్ చేసిన విధానం ఆయన అడ్మినిస్ట్రేషన్ పవర్ కి నిదర్శనం. హోం మంత్రిగా ఆయన కేవలం ఆర్టికల్ 370 రద్దుకే పరిమితం కాలేదు. 160 ఏళ్లుగా మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలైన ఐపీసీ, సిఆర్పిసిలను పూర్తిగా రద్దు చేశారు. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత లాంటి కొత్త చట్టాలను తీసుకువచ్చి దండన స్థానంలో న్యాయం అందించేలా భారతీయ న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. ఇంతటి సక్సెస్ ఉన్న ఆయనపై విమర్శలు కూడా తక్కువేం లేవు. విపక్షాలు ఆయన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తాయి. ఈడీ, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అమిత్ షా తన రాజకీయ ప్రత్యర్థులపై వాడుతున్నారని, ఇతర పార్టీల నాయకులను భయపెట్టి బీజేపీలో చేర్చుకునే వాషింగ్ మెషిన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపిస్తారు. అలాగే దేశవ్యాప్తంగా జరిగిన సిఏఏ, ఎన్ఆర్సీ అల్లర్లు మరియు ముఖ్యంగా మణిపూర్ లో జరిగిన హింసను అరికట్టడంలో హోంమంత్రిగా ఆయన విఫలమయ్యారనేది ఆయన కెరీర్ కి ఒక మాయని మచ్చ. అయితే బయటికి అంత కఠినంగా కనిపించే అమిత్ షా వ్యక్తిగత జీవితం వేరు. 2019లో ఆయన మెడకు సర్జరీ జరిగిన కేవలం కొన్ని గంటల్లోనే తిరిగి పనిలో చేరిపోయారు. ఆయనకు శాస్త్రీయ సంగీతం అన్నా, మరాఠా చరిత్ర అన్నా చాలా ఇష్టం. గ్రౌండ్ లెవెల్లో ఏ చిన్న కార్యకర్తకు కష్టం వచ్చినా స్వయంగా ఫోన్ చేసి పలకరించే మనస్తత్వం ఆయనది. ఒకప్పుడు జైలు పాలయ్యి బహిష్కరణ అనుభవించిన వ్యక్తి ఈ రోజు అఖండ భారతదేశానికి హోంమంత్రి. ఓడిపోయిన ప్రతిసారి చాణక్యుడిలా వ్యూహాలు రచిస్తూ ఫీనిక్స్ పక్షిలా పైకి లేచిన అమిత్ షా ప్రయాణం నిజంగా ఆశ్చర్యకరం. ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: 2029లో మోదీ తర్వాత ఎవరు? భారత రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఉన్న అమిత్ షా భవిష్యత్తులో కింగ్ అవుతారా? ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించింది? మోదీ తర్వాత అమిత్ షా ప్రధాని అయ్యే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియచేయండి. భారత రాజకీయాల్లో ఎవరికీ తెలియని ఈ చాణక్యుడి కథ మీకు నచ్చితే వెంటనే వీడియోను లైక్ చేసి పాలిటిక్స్ పట్ల ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోను షేర్ చేయండి. జై హింద్.